హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేనైతే హైదరాబాద్లో ఉన్న వాల్యూ జోన్కి అయితే వచ్చానండి. ఈ వాల్యూ జోన్లో ఏమేమి థీమ్స్ ఏమి పెట్టారు, ఈ సంక్రాంతికి ఈ సంవత్సరంలో ఆఫర్స్ ఏమి పెట్టారు అనే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే చూస్తున్నారో వీడియోని ముందుగా అయితే లైక్ చేయండి, మర్చిపోకండి. సో ఎంట్రింగ్ స్టార్టింగ్లోనే ఒక థీమ్ అయితే పెట్టారండి. అది సంక్రాంతి కోసం, అది గంగిరెద్దుని, అలాగే సన్నాయి వాయించే అతన్ని. చాలా పాజిటివ్ వైబ్ అనిపించిందండి లోపలికి రాగానే. అలాగే ఎంట్రన్స్‌లోకి వచ్చేసరికల్లా ఇలానే థీమ్ ఒకటి కూడా స్టార్ట్ చేశారండి. భోగి కుండల్లాగా, పొంగల్లాగా పెట్టారు. నాకైతే ముద్దుగా అనిపించి ఒకసారి పట్టుకుందాం అనుకున్నాను. కానీ అక్కడే ముందే చెప్పేశారు, డోంట్ టచ్ ఇట్ అని. నేనైతే పట్టుకోలేకపోయాను. కానీ చాలా ముద్దుగా ఉందండి. ఆ కుండ అయితే నాకు చూడగానే చాలా ముద్దుగా అనిపించింది. సంక్రాంతికి ఏమేమి థీమ్స్ ఉంటాయో అవన్నీ అక్కడ సెట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. చెరుకు గడల్లాగా, అలాగే కొన్ని బొమ్మలు చూసారు కదా, కుండ చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఎంట్రన్స్‌లోకి రాగానే నాకైతే జ్యువెలరీస్ కనిపించాయండి. నేనైతే షాపింగ్ ఏ మాల్స్‌కి వెళ్ళినా కానీ జ్యువెలరీ ఎక్కడుంటుందో ముందైతే జ్యువెలరీకే వెళ్తాను. మీరు ఎవరైతే మాల్స్‌లోకి వెళ్ళగానే ఫస్ట్ ఏ థింగ్‌ని పిక్ చేసుకుంటారో నాకు కొంచెం కామెంట్ చేయండి. నేనైతే జ్యువెలరీ దగ్గరికి వెళ్ళిపోయాను. చాలా క్యూట్‌గా, చాలా ముద్దుగా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చూసారు కదా, ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకైతే బాగా నచ్చాయండి. ఇదొచ్చేసి స్టోన్ టైప్‌లో ఉన్నాయి. బుట్టలున్నాయి. అలాగే మీకు వెస్టర్న్ వేర్‌కేసుకోవాలన్నా అవి ఉన్నాయి. మీరేమైనా శారీసు, హాఫ్ శారీస్ వేర్ చేసినప్పుడు అవి, అలాంటి ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. బ్యాంగిల్స్ చూసారు కదా, ఈ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి. సింగిల్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అంటే శారీస్ మీద కాకుండా ఇవొచ్చేసి ఇవి శారీస్ మీదకి యూజ్ చేసుకునేవండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్ లాగా, అంటే మీరు మట్టి గాజులకి సైడ్ కూడా వేసుకునే బ్యాంగిల్స్ ఇవి. చాలా బాగున్నాయండి ఇవి కూడా. వాల్యూ జోన్‌లో అయితే నాకు చాలా వరకు సపోర్ట్ చేశారండి స్టాఫ్ వచ్చేసి. కొంతమందయితే వీడియోస్ తీయొద్దు అని చెప్తారు. బట్ వాల్యూ జోన్‌లో అయితే నాకు అలా ఎవరు ఏమి అబ్జెక్షన్ ఇవ్వలేదు. వీడియో తీస్తున్నామని చెప్పగానే చాలా వరకు సపోర్ట్ చేసి వాళ్ళే ఇవి తీయండి, ఇవి తీయండి అని చెప్పారండి. నేను అందుకనే ఇంకా బాగా తీద్దామని అన్నీ ఏది మిస్ చేయకుండా చాలా వరకైతే కవర్ చేసేసాను. జ్యువెలరీ మాత్రం అస్సలు మిస్ చేయలేదండి. ఇయర్ రింగ్స్ చూసారు కదా, మీరేమన్నా లెగ్గింగ్స్ మీదకి యూజ్ చేసుకోవాలంటే ఇలా సింగిల్‌గా ఉండేవి. ఇలా ఉండేవి జుమ్కీల్లాగా ఉండేవి నేనైతే తీశాను. ఇంకొచ్చేసి సెట్స్ ఉండే నెక్లెస్ వర్క్ ఉంటాయి కదా. నెక్ వర్క్ వచ్చాయి. ఇవైతే స్టోన్స్‌తో చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా. ఈ నాకొచ్చేసి ఈ స్టోన్స్‌లో ఒక సెట్ అయితే బాగా నచ్చిందండి. మీరు శారీస్ మీదకి వేసుకున్నప్పుడు ఇది చాలా అంటే చాలా బాగుంది. శారీస్ మీదకి కానీ, మీరు హాఫ్ శారీస్ మీదకి కానీ చాలా నిండుగా ఇదొక్కటే వేసుకుంటే సరిపోతుంది. నిండుగా ఉంటుంది. చాలా లుక్ వస్తుంది మంచిగా మీకు. ఇక్కడ ఇవి మళ్ళీ ఇయర్ రింగ్సేనండి. ఇవి కూడా బాగున్నాయి. అంటే ముందు చూపించిన వాటికంటే కొంచెం బెటరే. బుట్టలు కూడా ఉన్నాయి హాఫ్ శారీస్ మీదకి. హెవీ బుట్టలండి ఇవైతే. ఎవరైతే క్యారీ చేస్తారో వాళ్ళకి బాగుంటాయి. బట్ నేనైతే అంత పెద్ద బుట్టలైతే ఇంతవరకు వేసుకోలేదు. బట్ మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూడండి, నన్ను నేను మిర్రర్‌లో చూపించుకుంటున్నానండి. బట్ ట్రై చేశాను, అది క్లారిటీగా అయితే రావట్లేదు. ఇక్కడ చూసారంటే ఇంకా స్టోన్స్‌తో ఉన్న నెక్లెస్ సెట్స్ కూడా ఉన్నాయండి. ఇవి డ్రెసెస్ మీదకి కానీ, మీరు హాఫ్ శారీస్ మీదకి కానీ చాలా ముద్దుగా ఉంటాయండి. హెవీ కాకుండా జస్ట్ సింపుల్‌గా ఉండేవి ఉంటాయి డ్రెసెస్ మీదకి కానీ, హాఫ్ శారీస్ మీదకి కానీ. నేను అవే చూపిస్తున్నాను. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది కూడా చాలా వరకు హెవీగా ఉన్నా కానీ పర్లేదు, చాలా బాగుంది. హాఫ్ శారీ మీద వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది.
ఇవి ఇవి కూడా అంతే అండి. కొన్ని స్టోన్స్ వచ్చాయి. కొన్ని మ్యాట్ ఫినిష్ వచ్చాయి. సో, అలా అయితే ఉన్నాయి. ఏ డిజైను బాగోలేదని అయితే చెప్పలేను కదండీ! ఎందుకంటే మనం లేడీస్ తెలుసు కదా! మనకి ఏ జ్యువెలరీ కనిపించినా గానీ అస్సలు వదిలిపెట్టము. అలాగే అవి మనకి ఫుల్‌గా అట్రాక్ట్ అవుతాయి. నాకైతే వీటన్నిటిలో ఇప్పుడు చూపించే సెక్షన్‌లో అయితే ఇది చాలా నచ్చిందండి. ఈ స్టోన్స్ వచ్చింది కదా! సో, ఇది నాకు చాలా నచ్చింది. ఇది మీరు శారీస్ మీదకి ఫుల్‌గా డ్రెసెస్ మీదకి దేని మీదకి కావాలన్నా వేసుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది వడ్డాణాలండి. మీకు తెలుసు గదా! వడ్డాణాలు. వంకీలు, వడ్డాణాలు చాలా మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అలాగే, అలాగే క్లిప్పులు గూడా ఉన్నాయి స్టోన్స్‌తో వచ్చి. బట్ నేనైతే ఎక్కువ యూజ్ చేయను. ఎవరైతే యూజ్ చేస్తారో ఆ మోడల్స్ అయితే బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ చూసారా? ఎంత ముద్దుగా, ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయో ఒక్కొక్కటైతే. చూస్తుంటేనే ఆ లుక్ అనేది కనిపిస్తుంది మనకి. అబ్బా! కొనుక్కుందామా అని. కానీ కొనుక్కోకండి. మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కనిపించాయి కదా అని గరికపాటి గారు చెప్తారు కదా! డీమార్ట్‌కి ఇలానే వాల్యూ జోన్‌లకి వెళ్ళి ఏది కొంటామో అది మర్చిపోయి కొనాల్సింది వదిలేసి అన్నీ కొనుక్కొని బయటకొచ్చాక అసలైంది కొనలేదని మనం అనుకుంటాం కదా! సో, అలానే డబ్బులైతే వేస్ట్ చేయకండి. ఏదైతే కొనటానికి వెళ్లారో అదే కొనండి. జస్ట్ చూడ్డానికైతే వెళ్ళండి. ఇక్కడ స్పెట్స్ కూడా ఉన్నాయి. ఇవి కిడ్స్ నుంచి వుమెన్స్‌కి, మెన్స్‌కి ఏ టైప్‌లో కావాలన్నా ఆ టైప్‌లో ఇక్కడున్నాయండి. ఏ మోడలు బాలేదనైతే చెప్పలేను. సో, నా పక్కన ఒక పాప పడేసింది పాపం. భయంతో పెట్టాలా వద్దా అని పెడుతుంది. నేను తీసుకొని పెట్టాను. ఇది ఇది చాలా లుక్ అనిపించిందండి. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో ఈ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటే కొంచెం ముద్దుగా అనిపిస్తుంది. సో, బ్యాంగిల్స్‌లోకొచ్చేస్తే బ్యాంగిల్స్ నాకు ఇది నచ్చాయి. అంటే మన ఏ శారీస్ మీదకి కానీ డ్రెసెస్ మీదకి కానీ యేసుకునే కలర్ కదా! నాకైతే స్కై బ్లూ కలర్ కొంచెం అట్రాక్టివ్‌గా అనిపిస్తది. ఏ డ్రెస్ మీదకైనా గానీ, ఏ శారీ మీదకైనా గానీ స్కై బ్లూ అనేది చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది కదా! సో, ఇవి సింగిల్ బ్యాంగిల్స్ అండి. మీరు మట్టి గాజులు ఏమన్నా యేసుకున్నప్పుడు అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అంతే అండి. ఎవరైతే ఇలా యూజ్ చేస్తారు అండ్ ఇది చూడండి నాకైతే ఇది చాలా క్యూట్ అనిపించిందండి ఈ హ్యాండ్ బ్యాగు. మిక్కీ మౌస్ లాగా, టెడ్డీ బేర్ లాగా చాలా అంటే చాలా బావుంది గదా! జస్ట్ నేనలా చూసానండి. ఏమి కొనలేదు. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి నేనంతా ఎక్కువ క్యారీ చేయను. పాప ఉన్నప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేశాను. అలాగే ఇప్పుడు బాబు ఉన్నప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేశాను. ఎక్కువైతే బై చేయలేదు. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 2 అంటే 2 బై చేశానంతే. కానీ ఇవైతే చాలా ముద్దుగా ఉన్నాయి కదా! జస్ట్ చూడండి అంతే. ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. బట్ మనీ అయితే సేవ్ చేసుకునండి. మనీని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నాకిది బ్యాగ్ చాలా క్యూట్ అనిపిచ్చింది. హ్యాండ్స్ వరకు హోల్డ్ చేసుకునేది. అలాగే చెప్పాను కదా! ఇది ఇంకా అనిపిచ్చింది. సో, అక్కడ నాకు హెల్ప్ చేయడానికి ఒకళ్ళు దొరికారనమాట. వాల్యూ జోన్ వాళ్ళే. సో, కెమెరా పట్టుకొని చూపిస్తాను మేడం మీరు చూపించండి వీడియోలో అంటే నేను పట్టుకోమంటే పట్టుకున్నారండి పాపం. చాలా వరకు సపోర్ట్ చేశారు అక్కడ స్టాఫ్ అయితే. అది ఓపెన్ చేద్దామని చూసాను. బట్ అది ఎలా ఓపెన్ చేయాలో నాకు అర్థం కాలేదండి. చాలా వరకు అక్కడే టైం వేస్ట్ అనిపించిందిలే గానీ ఇంక పక్కన పడేసాను ఎందుకులే అని. బట్ క్యూరియాసిటీతో ఓపెన్ చేయాలి కదా అని మొత్తానికైతే ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుందనేది చూసేసాను. ఏం లేదండి. జస్ట్ సింపుల్‌గానే ఉంది. దాంట్లో ఎక్కువ శాతం ఒక మొబైలు అలాగే ఏమన్నా హోల్డ్ చేసుకుంటే కీస్ కానీ లేకుంటే ఏమైనా చిన్న చిన్న నాప్కిన్స్ పెట్టుకోవడానికే ఉంటుంది. ఇవి కూడా అండి. జస్ట్ మనం ఎటైనా బయటికెళ్ళినప్పుడు ఒక మొబైల్‌ని హోల్డ్ చేసుకోవడానికి పౌచెస్‌లాగా అలాగే మనీ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో అంతే. అంతవరకు అంతకంటే ఎక్కువ పెట్టలేం మనం. వాటిల్లో అయితే. ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ నేనివన్నీ వేసుకుంటుంటే నా కెమెరామన్ అంటే ఎవరైతే వాల్యూ జోన్‌లో వర్క్ చేస్తారో ఆమె అయితే నవ్వుతుందండి. అందుకే నాకు కూడా నవ్వొచ్చింది. అన్ని బ్యాగ్స్ అయితే తీసి చూద్దామని అనుకుంటున్నాను. బట్ కొన్ని మోడల్స్ ఏవైతే కొంచెం అట్రాక్టివ్‌గా ఉన్నాయో వాటి వరకే నేను తీసి చూపించాను యాక్చువల్‌గా. ఆహ్, ఇవి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ కదా! సో, ఇవి క్యారీ చేయడానికి.
వేసుకొని చూసుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం ఎలాగో కొనం కదండీ! కనీసం వేసుకొనైనా చూద్దాం. ఈ మోడల్ మనకి సెట్ అవుతదా? ఫ్యూచర్‌లో ఏమన్నా తీసుకుంటే అన్నట్లుగా జస్ట్ అలా చూస్తున్నాను అన్నీ అంతే. ఎలా ఉందని అడుగుతుంటే తను నవ్వుతుందనమాట. చెప్పలేకపోతుంది సమాధానం. వీడియో చేస్తున్నాను కదా! సో, అదే వీడియో అనుకుని సమాధానం చెప్పలేదు. వాయిస్ ఓవర్ ఇస్తానని తెలియదు గదా! సో, ఇదొచ్చేసి మేకప్ కిట్ అండి. ఎవరైతే మేకప్ కిట్ యూజ్ చేసేవాళ్ళుంటారో వాళ్ళకి ఇది యూజ్ అవుతదని అనిపిచ్చింది నాకు. చాలా ఏవేవి అన్నీ పెట్టుకోవచ్చండి. బ్యాంగిల్స్ నుంచి మేకప్ వరకు ఏవేవైతే జ్యువెలరీస్ కానీ అన్నీ సెట్ చేసుకోవచ్చండి దాంట్లో అయితే. దానికి మళ్ళీ లాక్ కూడా ఒకటిచ్చాడు కీలాగా. చాలా ముద్దుగా అండ్ నైస్‌గా ఉంది. ఇవి స్కూల్ బ్యాగ్స్ తెలుసు గదా! పిల్లలకి యూజ్ చేసేవి. స్కూల్‌కెళ్ళేటప్పుడు. ఆ స్కూల్ బ్యాగ్స్ కూడా అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ చాలా వరకు చూస్తే ఆహ్, హై హై రేట్‌లోనే ఉన్నాయండి. మోడల్స్ బావున్నాయి. బట్ హై రేట్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి హార్ట్ సింబల్ అండి. చాలా అంటే చాలా ముద్దుగా నాకు చాలా నచ్చేసింది ఫస్టయితే. ఇవి షూ సెక్షన్ అండి. యెస్. ఇదైతే షూ సెక్షన్. నేను చూపిస్తున్న వీడియోలో ఏ టు జెడ్ వరకు ఆ వాల్యూ జోన్‌లో ఏ మోడల్స్ కావాలో అవన్నీ మీకక్కడ దొరుకుతాయండి. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ ఇంతకుముందు చూసే ఉంటారు. సో, మీరు కూడా న్యూస్‌లో వినే ఉంటారు కదా! మన బాలయ్య గారు ఓపెనింగ్ రోజు వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఒక 2, 3 డేస్ వరకు అక్కడున్న ఆహ్, చాక్లెట్స్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి చాలా వరకు కస్టమర్స్ అయితే తినేసి పడేశారు. అది మనకి న్యూస్‌లో కూడా వచ్చింది. పాపం ఎంత లాసొచ్చిందో తెలీదు గానీ వాల్యూ జోన్ వాళ్ళకి. కస్టమర్స్ అయితే ఫుల్ ప్రాఫిట్‌తో బయటికే ఎళ్లారండి ఆ 3 డేస్ వరకు. ఎవరైతే అలా చేశారో గానీ చాలా, చాలా ఫన్నీగా చేశారు. అలాగే వాళ్ళ సేవింగ్స్ అనేది దాసిపెట్టుకొని స్టమక్ అయితే నింపుకున్నారు మొత్తానికి. అయితే స్లిప్పర్స్‌లోకొచ్చాను. ఇవి హై హీల్స్ అండి. చాలా ఇది స్మూత్‌గా ఉన్నాయి ఇవి కొన్ని. కొన్ని హార్డ్‌గా ఉన్నాయి. నాకెక్కువ స్మూత్‌గా ఉంటేనే ఇష్టం. ఈ టప్పర్ వేర్స్ చూడండి సారీ ప్లాస్టిక్ డబ్బాలు. అవి 49కి 4 వచ్చాయి. సో, తక్కువకే వచ్చాయి. ఏమైనా మనం కర్రీస్ పెట్టుకోవడానికి కానీ వాటికి ఉపయోగపడుతది అనిపిచ్చింది నాకు. చాలా తక్కువ రేట్‌కే వచ్చాయి. రూ. 49 అంటే తక్కువే అండి. సో, ఇది చూసారంటే ఆహ్, ఆహ్, బెడ్ లాగండి. ఇది ఎవరైతే చిన్న పిల్లలుంటారో ఆల్రెడీ మనకి మంచం మీద ఆల్రెడీ ఇంకో పరుపు ఉంటుంది కదా! బట్ ఇది ఎక్స్‌ట్రా క్యారియర్ లాగా ఉంటుంది. ఎవరైతే చిన్న పిల్లలు టాయిలెట్ పోస్తారనే భయం ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేయొచ్చండి. ఇది ఫోల్డబుల్ మ్యాట్రెస్ అనమాట. నేను అక్కడ చూడగానే నాకిది కొంచెం అట్రాక్టివ్‌గా అనిపిచ్చింది. ఎవరైతే యూజ్ చేసేవాళ్ళుంటారో. బట్ కాస్ట్ అయితే చాలా అంటే చాలా హైలో ఉంది. సో, నేనైతే అన్నీ ఒక సెక్షన్ వరకు ఫుల్‌గా చూపిస్తున్నాను. అది చిమ్నీ మీకు తెలుసు కదా! ఇవైతే కుక్కర్స్. ఏ ఎన్ని కేజీస్ నుంచి ఎన్ని కేజీస్ వరకు కావాలో అన్ని సైజెస్‌లో, అన్ని మోడల్స్‌లో, అన్ని బ్రాండ్స్‌లో కూడా ఉన్నాయి. అవైతే అన్నీ స్టీల్‌కి సంబంధించినవండి. తెలుసు కదా! నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. నేను కూడా ఎక్కువ శాతం స్టీల్ అలాగే మట్టి పాత్రలే యూజ్ చేస్తాను. ఇదొచ్చేసి చూసారు కదా! ఇది బ్రాస్‌కి సంబంధించి అంటే ఇత్తడి సామాన్లు. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఈ పాత్ర ఇంటి ముందు మనం ఆహ్, తో నీళ్లు పోసుకొని అంటే పాజిటివ్ వైబ్ కోసము ఇంటి ముందు ఆహ్, పూ నీళ్లు పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు అవేసుకొని చేస్తారు కదా! సో, ఆ పాత్ర పాజిటివ్ వైబ్ ఉంటుందండి. ఇవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల. ఇది చూసారంటే మా బాబు బారసాల కోసం మేము ఈ గిన్నెలనేవి ఇచ్చామండి అందరికి గిఫ్ట్‌లాగా. ఆహ్, ఇవి ప్రసాదం పెట్టుకోవడానికి కానీ, దేవుడి గుడిలో చాలా బావుంటాయి. మీరేదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదైతే వంటగదిలో మనం పోపుల డబ్బా అంటారు కదా! సో, అది. సో, ఈ సెక్షన్‌కొచ్చేస్తే ఇక్కడ ఇవి దంచేయి ఉంటాయి గదా! అల్లం గానీ, మిరియాలు గానీ, ఏవేవైతే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయో అవి దంచుకోవడానికి. ఇవైతే స్టీల్ సెక్షన్ అండి. అన్నీ స్టీల్‌కి సంబంధించిన గిన్నెలు, ప్లేట్లు
ఇవి బ్రాస్ సెక్షన్ చూపించాను కదా మీకు ఆల్రెడీ. కళాయి కూడా బ్రాస్‌లోనే ఉందండి. చాలా వరకైతే రేట్లు బానే ఉన్నాయి. అలానే ప్రొడక్ట్ కూడా చాలా గట్టిగా, మందంగా బావుందండి. చూసాను నేనైతే. రీజనల్ రీజనల్ ప్రైస్‌లోనే ఉంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. సో, ఇది తెలుసు కదా మీకు, చిన్న గిన్నె నుంచి పెద్ద గిన్నె వరకు పాలు వేడి చేసుకోవడానికి కానీ, పాలు పొంగించుకోవడం, కొత్తగా ఎవరైతే ఇళ్ళలోకి వెళ్ళినా పాలు పొంగించుకోవడానికి కానీ, సో, ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. ఇది ఈ మధ్య అందరూ యూజ్ చేస్తున్నారండి. గ్యాస్ బండని హోల్డ్ చేసేది, అంటే క్యారీ చేసేది. మోయలేని వాళ్ళు గ్యాస్ బండని దాని మీద ఎత్తే అదే జారుకుంటూ మన స్టవ్ దగ్గరకొచ్చేస్తది. సో, ఇదైతే లుక్ అండి. అవుట్‌లుక్ ఇలా ఉంది. అంటే మొత్తం చూపించాక. ఇవి కూడా గిన్నెలేనండి. ఇవి వచ్చేసి ఈ చిన్న స్టాండ్ నాకు చాలా ముద్దుగా అనిపించింది. అండ్ వాళ్ళు పెట్టిన గిన్నెలు కూడా చాలా చాలా ముద్దుగా ఉన్నాయి కదా! స్టాండ్ అయితే చాలా బావుంది. ఇవి ఏదైనా మనం స్టోర్ చేసుకోవడానికి కందిపప్పు కానీ, మనం ప్లాస్టిక్ వాటిలో ఏసుకుంటే మనకెక్కువ కనిపించవు కదా! సో, ఇది స్టీల్ వాటిలో ఏసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే స్టోర్ ఎక్కువ చేస్తాం కదా! మనకు కనిపించాలి అంటే ఇక్కడ పక్కన గ్లాస్ లాంటిది కూడా అరేంజ్ చేశారు. నాకు నచ్చాయండి ఇవి. ముద్దుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం వెజిటబుల్స్ కానీ ఏవైతే ఫ్రూట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న తెలుసు కదా! సో, ఫ్రూట్స్ బనానాస్ మీద ఎక్కువ చిన్న చిన్న దోమలు అలాంటివి వాలకుండా అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అది మీరు చూసారంటే 6 గిన్నెలండి ఒక సెట్‌లో వచ్చాయి. ఇది గూడా మంచిగా అనిపించిందండి. తక్కువ ప్రైస్‌లోనే నేను ప్రైస్ ట్యాగ్ చెక్ చేశాను. బట్ నాకైతే కనిపించలేదు. కానీ తక్కువ ప్రైస్‌లోనే ఉంది. ఏదైతే మనం బై చేస్తాం బై 1 గెట్ 1 ఫ్రీ లాగా. ఇవి చిన్న ఇడ్లీలు మీకు తెలిసే ఉంటుంది గదా! అలాంటి ప్లేట్లు. చిన్న ఇడ్లీల ప్లేట్లు సాంబార్‌లో ఏసుకొని తింటే ముద్దుగా ఉంటుంది. ఇదేంటో నాకు తెలియలేదండి. ప్లీజ్ మీకెవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నేనది తీయటానికి కూడా ట్రై చేశాను. నాకైతే తెలీదు, జెన్యూన్‌గా చెప్తున్నాను. బట్ ముద్దుగా ఉందనైతే వీడియో మీకు చూపిద్దామని తీశాను. మీకు ఎవరికైనా తెలిస్తే గనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చాలా వరకు ట్రై చేశాను. ఓపెన్ చేద్దాం ఎలా వస్తదని, బట్ రాలేదు. ఇది ఎవరైతే ఇప్పుడు చాలా వరకు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు కదా! సో, బూందీని యేసుకునే గిన్నె అనమాట. స్టిక్ లాగా ఇచ్చారు మనకి. ఇది చూడండి చాలా ముద్దుగా బకెట్లు, స్టీల్ బకెట్లు. ఇవి మీరు చాలా వరకు రెస్టారెంట్‌లో చూసే ఉంటారు. కానీ రెస్టారెంట్‌లో అయితే ఇలా ఉండవు. కొంచెం కింద ఉండే స్టాండ్ అయితే పెద్దగా ఉంటుంది కదా! లోపల మాత్రం చిన్నగా ఉంటది. ఇవైతే బాక్సెస్ అండి. లంచ్ బాక్సెస్ స్టీల్‌వి అన్నీ. చాలా ముద్దుగా చిన్నగా ఉంది. మా వాడికి టిఫిన్‌కి గానీ, వీటికైనా ఉపయోగపడుతుందని ఒకటైతే తీసుకున్నాను. ఇది తాలింపులేసుకునే కళాయి మీకు తెలుసు గదా! రీజనల్ ప్రైస్‌లోనే 100 రూపీస్‌కి ఒక చిన్న కళాయిలాగా తాలింపేసుకోవడానికి. ఇది యాక్చువల్‌గా మా ఇంట్లో ఉందండి. నేనిది 250 పెట్టి ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. బట్ ఇక్కడ 189కి వచ్చింది. సో, ఇలా మీకు ఏ టైప్‌లో ఏ గిన్నెలు కావాలన్నా కూడా ఈ వాల్యూ జోన్‌లో దొరుకుతాయి. సో, నేనొచ్చాను హైదరాబాదు. సో, మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇందాకల చూపించాను కదా! స్టోర్ చేసుకునేవి బాక్సెస్ ఇవి అన్నీ గ్లాసెస్ అండ్ స్టీల్ కాంబినేషన్‌లో వచ్చాయండి. మనకు ఓపెన్‌గా కనిపిస్తాయన్నమాట. అంటే ఈ బాక్స్‌లో ఏముంది? ఈ బాక్స్‌లో ఏముందని మనం వెతుక్కోకుండా ఇలాంటి వాటిని యూజ్ చేయండి. నాకైతే ఇవి యూజ్‌ఫుల్‌గా అనిపించింది. అవి స్టోర్ చేసేవైతే చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఇవి కూడా అంతేనండి. వెజిటబుల్స్ క్యారీ చేసుకోవడానికి కానీ, ఫ్రూట్స్ క్యారీ చేసుకోవడానికి కానీ. ఇవి ఫ్రోజన్ ఐటెమ్స్ ఉంటాయి కదా! చికెన్ నగ్గెట్స్ అని, చికెన్ పాప్‌కార్న్ అని, వాళ్ళు ఆల్రెడీ మనకి 50% 70% అయితే కుక్ చేసే ఇస్తారు. మనం ఒక 30% ఆయిల్‌లో ఏంచి ఏసుకోవడం. ఇది హాట్ డాగ్స్ అంటారు కదా! అవి కూడా ఉన్నాయి అవైలబుల్‌గా ఇక్కడ. ఇవి మోమోస్. నేను చాలా సార్లు తిన్నానండి.
జ్యూసీగా మోమోస్ మన ఇంట్లోనే ఇవి కూడా అంతే 70% ఆల్రెడీ వాళ్ళు అన్ని ఇంగ్రీడియెంట్స్ దాంట్లోనే పెట్టేసి ఇస్తారు ప్యాక్‌లాగా. జస్ట్ మనం ఒక కళాయిలో పెట్టి ఏంచేసుకొని దాన్ని జ్యూసీగా చేసుకోవడమేనండి. అన్ని సాసెస్ కూడా దాంట్లోనే ఉంటాయి. ఇవి కూడా అంతే చికెన్ నగ్గెట్స్, చికెన్ పాప్‌కార్న్స్ అన్నీ ఉన్నవి. ఇవి ఫ్రోజన్ ఐటెమ్స్ కర్డు, చీజు, పన్నీరు అలాగే మష్రూమ్సు ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో కావాలో ఆ సైజ్ ప్రకారం ఇక్కడ యాడ్ చేశారు. అమూల్ బటర్ మనకు తెలుసు కదా! లస్సీలు. బేబీ కార్న్ అండి. బేబీ కార్న్ చాలా బావుంటుంది. బేబీ కార్న్‌ది వీడియో కూడా ఒకటి తీస్తాను. ఇవి మష్రూమ్స్. బేబీ కార్న్‌ది ఫ్రై చేసుకొని తింటే చాలా బావుంటాయండి. ఇవి మొలకలు మనకు తెలుసు గదా! ఇవి హెల్త్‌కి చాలా మంచిది. బట్ వాళ్ళక్కడ ఇంత క్వాంటిటీలో స్టోర్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఎవరైతే అప్పటికప్పుడు తినేవాళ్ళు కావాలనుకుంటారో బై చేసుకొని ఆ వాల్యూ జోన్‌లోనే చక్కగా షాపింగ్ చేసుకుంటూ తినేయొచ్చు. ఇవి మోగు అండి. ఇవి చాలా బావుంటుంది జ్యూస్ చూడండి. యాపిల్ ఫ్లేవర్ ఇదైతే. యాపిల్ ఫ్లేవర్‌కి తగ్గట్టుగానే దాంట్లో అవి కూడా యాపిల్స్‌కి సంబంధించి ఉంటాయి. ఇది మ్యాంగో ఫ్లేవర్. దాంట్లో మ్యాంగో బైట్స్ అన్నీ ఉంటాయి. చాలా బావుంటుంది. తాగాను నేను ఆల్రెడీ. మ్యాంగో, స్ట్రాబెర్రీ అండ్ కోకోనట్‌ది ఒకటి తాగినట్టున్నాను. ఈ 3 ఫ్లేవర్స్ అయితే నేను తాగాను. నేను వీడియో తీస్తుంటే నాకక్కడ ఒక పావురం అయితే కనిపించిందండి. అంటే ఇంత మాల్‌లో ఇంత చల్లగా ఉన్న మాల్‌లో ఈ పావురం ఎక్కడి నుంచొచ్చింది అని నేను ఈ వీడియోలో క్యాప్చర్ అయింది. ఒకటే కదా అని వదిలేస్తే ఇంకొకటి కూడా కనిపించింది నాకు. సరే రెండే కదా అని వదిలేసాను. బట్ అది ఎళ్లి ఇంకొక పావురాన్నయితే పలుచుకురావడం జరిగింది. మొత్తం 3 పావురాలైతే నాకు కనిపించాయండి వాల్యూ జోన్‌లో. ఆ 3 ఒక ఫ్యామిలీ అనుకుంటా. ఒకే దగ్గరున్నాయి. సో, ఇదొచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి. మోగులో దాంట్లో బైట్స్ కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌కి సంబంధించి బైట్స్ అది తాగేటప్పుడు మనకి టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే తాగాను. మీలో ఎవరైనా తాగినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇవి బాదం పాలు. ఇవి సెక్షన్ తెలుసు కదా! జ్యూస్ సెక్షన్ అన్నీ. నేచురల్ జ్యూసు, స్లైసెస్, మ్యాంగో, ఎనర్జీ బూస్టర్స్ కూడా ఉన్నాయి. రెడ్ బుల్. చూసారు కదా! రెడ్ బుల్. ఇదొచ్చేసి ఐస్ క్రీమ్. నా ఫేవరెట్ స్పాట్ అండి. ఐస్ క్రీమ్. ఏ ఫ్లేవర్‌లో, ఏ టైప్‌లో, ఎంత క్వాంటిటీలో కావాలనేది అక్కడ మనకి ఫిక్స్ చేసి పెట్టేశాడు. మనం ఎన్ని కావాలంటే అన్ని ఫ్లేవర్స్ అనేవి తీసుకొని వెళ్ళొచ్చు. బాక్సెస్ టైప్‌లో కావాలన్నా, పేపర్‌లో కావాలన్నా. ఇవొచ్చేసి కేక్స్ అండి. బేక్డ్ కేక్స్ అనమాట. చాలా బావుంటాయి ఫ్లేవర్స్. ఆరెంజ్ ఫ్లేవర్స్‌లో, మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌లో బావుంటాయి కేక్స్ అయితే. ఇవన్నీ ఇంకా మీకు తెలిసిందే కదా! నేను ఇక్కడ చూడగానే నాకు ఇదొకటి కనిపించింది. స్పైసీ సకినాలు. ఈ రోజుల్లో మనం ఏది చేసుకోవాల్సిన అవసరం లేదండి. రెడీమేడ్‌గా అలాగే అన్నీ దొరికేస్తున్నాయి. ఈ సంక్రాంతికి వీళ్ళేమనుకున్నారో గానీ ఈ థింగ్ అయితే నచ్చింది నాకు. సకినాలు. ఫార్చ్యూన్ వాళ్ళది చక్కీ ఆట అండి. ఇవన్నీ మీకు తెలిసినయే కదా! ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇవైతే డేట్స్. ఈ డేట్స్ అయితే నాకు ఏమంత అనిపించలేదు. క్వాలిటీ కాదేమో అనిపించిందండి. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఇది మక్కానా మీకు మీలో ఎవరైనా తినే ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు తినలేదు. చాలా వీడియోస్‌లో అయితే చూశాను. ఇవి కూడా డ్రై ఫ్రూట్సే అండి. అన్నీ నట్సే. ఏ టు జెడ్ అన్ని నట్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా దొరుకుతున్నాయి. ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. హనీలో నట్స్ అనమాట. నట్టి హనీ అని ఉంది. హనీలో మొత్తం ఫిల్ చేసేసారు నట్స్ అన్నీ.
ఇవన్నీ బేక్డ్ కేక్సే అండి. చాక్లెట్ సెక్షను. మీకన్నీ జస్ట్ అలా ఒక లుక్ ఇవన్నీ తెలిసినయే. బట్ ఉన్నాయి అని చూపించడానికే మీకిలా చూపిస్తున్నాను. యెస్. ఇది చూసారు కదా! చుపా చిప్స్. మిక్స్‌డ్ ఫ్రూట్‌లో చుపా చిప్స్. నాకైతే చుపా చిప్స్ చూస్తే నోరు ఊరిపోతది. లాలాజలం వచ్చేస్తది నోట్లో నుంచి. ఇవైతే చాక్లెట్స్ అండి. డైరీ మిల్క్ ఏ టు జెడ్ చాక్లెట్స్ ఇక్కడ గూడా ఉన్నాయి. మీరు చూసారంటే ఏవేవైతే మీరు తినలేదు అనుకున్నారో అవన్నీ ఇక్కడ చూడొచ్చు. నచ్చితే గనక కొనుక్కోవచ్చండి. తినటానికైతే డబ్బుని అంటే మనీని పెట్టొచ్చండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడేది తినడానికే కదా! ఇక్కడ ఏ టు జెడ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. నేను చూపిస్తున్నాను. మీరు ఇవన్నీ తింటే గనక నాకు కామెంట్ చేయండి. తినకపోతే తినలేదని కామెంట్ చేయండి. కిసెస్ వాళ్ళది చాక్లెట్స్ అవి కూడా. యెస్. ఇవి కూడా అవేనండి. జెమ్సెస్ అని. ఇప్పుడు కొత్తగా కిండర్ జాయ్ వాళ్ళది వస్తుంది గదా! కనెక్టర్ అని 'హ్యారీ పాటర్‌ది'. అది బాగా ట్రెండ్‌లో ఉందండి. నేను ఒక వీడియో చేద్దాము 'హ్యారీ పాటర్‌ది' కనెక్టర్‌ది అంటే ఛార్జింగ్ పెట్టే కనెక్టర్‌కి ఇలా 'హ్యారీ పాటర్' బొమ్మ అనేది వస్తుంది దాంట్లో. అది మీకు చూపిద్దామని నేను చాలా షాపులలో అలాగే ఇక్కడ గూడా చెక్ చేశాను. నాకైతే ఎక్కడ దొరకలేదు. ఆ స్టాక్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయిందంట. ఒక 1 మంత్ వరకైతే చాలా ట్రెండ్ అనిపించిందండి. కిండర్ జాయ్స్ అయితే. ఇవి నేచురల్ జ్యూసెస్ అండి. స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్‌లో. అంటే మనం అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు రెడీ చేయలేం కదా జ్యూసెస్‌ని. సో, అలాంటివి ఏమన్నా ఒక 2, 3 మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మనం తాగడానికి కానీ, గెస్ట్‌లు ఎవరైతే వస్తే వాళ్ళకి పోయడానికి కానీ కొంచెం ఫాస్ట్‌గా అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ చూసారంటే కప్పులండి. పింగాణీ కప్పులు. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఒకటుంది. నేనది ప్లాంట్ వేద్దామని తెచ్చుకున్నాను. బట్ దాంట్లో టీ, కాఫీ అన్నీ తాగేస్తున్నాను. ప్లాంట్ ఏయడం తప్ప. ఇవి ఉమెన్స్‌కి సంబంధించినవే. అలాగే మెన్స్‌కి కూడా సంబంధించినవే. అన్ని సోప్స్, కిడ్స్‌కి సంబంధించి డైపర్ సెట్స్. ఈ సెక్షన్ అయితే నాకు చాలా బా నచ్చిందండి. ఇదొచ్చేసి గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని కిడ్స్ యూజ్ చేసుకోవడానికంట. కిడ్స్ ఎవరైతే వాటర్ తాగాలనుకుంటున్నారో సో, అలా స్టోర్ చేసుకొని అలా ప్రెస్ చేయగానే వాటర్ అయితే వస్తాయి. ఎవరైతే చిన్న పిల్లలున్నారో జస్ట్ అంటే మరీ 2 ఇయర్స్ కాదండి. 4, 3 ఇయర్స్ నుంచి యూజ్ చేయొచ్చు. అలా వాళ్ళకి ఆ వాటర్ అనేది స్టోర్ చేసిస్తే వాళ్ళే ప్రెస్ చేసుకొని తాగుతారు. ఇది కూడా షూ టైప్‌లో మనీ సేవ్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా! అది నాకది కూడా క్యూట్ అనిపించింది. ఇది మినీ హౌస్ అండి. డోరా బుజ్జి వాళ్ళది. పిల్లలు ఇప్పుడు ఇలాంటివే ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని అడగడం కూడా జరుగుతుంది కదా! ఇదైతే ఒక సెట్ అలా తీసి పెట్టారు. బట్ మీకు ఏ మోడల్‌లో కావాలన్నా ఇప్పుడు అందరూ అడుగుతారు కదా! హీ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని. సో, అలా మినీ టెంట్లు కూడా ఉన్నాయి. వీడైతే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. వాడు మాత్రం బొమ్మ కోసం ఇంకా చూస్తూనే ఉన్నాడు. నేను ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నాను. వాడెళ్ళిపోయాడు. ఇవైతే కిడ్స్‌కి సంబంధించినవండి. చాలా బొమ్మలున్నాయి ఇక్కడైతే. ఏ టు జెడ్ ఇక్కడ కూడా ఏ టు జెడ్ ఏ బొమ్మ లేదు అనకుండా అన్ని బొమ్మలున్నాయండి ఇక్కడ. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతది. ఎప్పుడు తీసుకునే రేర్ బొమ్మలే కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయడానికైతే బొమ్మలైతే చాలా ఉన్నాయండి. టాయ్స్ చాలా ఉన్నాయి. ఇవి బుక్స్ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా చదువుకోవడానికి తెలుగు వాచకాలు అంటారు కదా! అలాంటివి ఉన్నాయి అక్కడ. ఇవి బర్త్‌డేకి సంబంధించింది థింగ్స్ అండి. ఇవన్నీ మీకు తెలిసినయే కదా! నేను అందుకనే జస్ట్ అలా ఒక లుక్ లాగా ఉంటుంది వీడియోలో అని అలా పోస్ట్ చేస్తున్నాను. సో, వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో మీరు చూడండి. నచ్చితే కనుక షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకిక్కడ ఒక బుడ్డోడైతే కనిపించాడు. వాడు చాలా క్యూట్‌గా ఆ ట్రాలీలో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ చూస్తారేమోనని నేను ఇంక ఆపేసాను. వీడు కూడా ఒకడు తగిలాడండి.
ఆ కారు కొనడం ఏమో గాని, ఆ కారేసుకొనైతే తిరిగేసాడు చాలా వరకు. వీడియో లెంతీగా వచ్చిందని పార్ట్ 1 తీశానండి. పార్ట్ 2 వస్తుంది చూడండి. థాంక్ యూ.